ఇంటి పక్కన 700 ఎకరాలు ఉండదన్నమాట అని. ఒక్క నిమిషం. శ్రీరంగపట్నంలో మనం ఉంటున్న కొంప అద్దె కొంప సొంత కొంప? అది కూడా 3 నెలల నుంచి అద్దె కట్టలేదు. ఏమో నీకు నిజంగా మహేష్ బాబు కావాలా? కూర్చో బాబు, అడ్డు తప్పుకోవడం గిల్లితే చిన్న మ్యూజిక్ ఆర్కెస్ట్రా బాబు, అడ్డు తప్పుకోవడమ్మా. గిల్లితే పాలు వస్తాయి. ఎవరైనా టీ పట్టుకుంటే మంచిగా ఉండదు బాబు. మంచి మ్యూజిక్ కొనండి. పొద్దున్న 6ంటికి రారంటే సాయంత్రం 6ంటికి వస్తాడు వీడు. ఆర్కెస్ట్రాకి వచ్చి సైలెంట్ కొన్నాడు. మరి దొడ్లో నీళ్ళు కొట్టావుడా? వీడు గిలితే రావు, పిండితే వస్తాయి. హలో మహేష్ బాబు. సరే తప్పుచో మామా. ఇంతకి ఎవడు? పనోడు. పనోడ్లాగా ఉండు. మనం అమ్మాయి ఎవరు? పెళ్లి కూతురు, కాబోయే వైఫ్. వాళ్ళ నాన్న కోటర్ వేస్తున్నాడు, మొక్క మీద పోస్తాడు చుచ్చు. పాపని స్కిట్ వరకు దించాం ముట్టుకోవడాలి. అల్లుడు గారు ఎక్కడ నుండి వచ్చారు అనుకున్నావు? ఎక్కడి నుంచి? అమెరికా. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆఫ్రికా. ఏం మాట్లాడుతున్నారా? అల్లుడు గారు కటింగ్ ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తారు? చూసారా, మీరంతా సెలూన్ షాపుల్లో కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు దొడ్లో చేయించుకుంటాడు. దీన్ని ఏమంటారు? పొద్దు పొద్దున వెళ్తాం. లండన్ అంటే అది కాదు, దీంట్లో కూడా సౌండ్ వస్తుంది. దీనికి పాస్పోర్ట్ ఉండాలరా. దీనికి పాస్పోర్ట్ ఉంటుంది. ఏంటి? చంపు. అల్లుడు అమ్మాయి చూడు ఒకసారి. హన్సిక, జెనీలియా, నయనతార. చుచ్చిపోతాడు నాన్న మొక్క మీద. పిల్లకి స్కిట్ వరకే ముట్టుకోవడం లేదు. 4000. ఏం మాట్లాడుతున్నారా? చంద్రన్న పింఛన్ 4000. అల్లుడు గారి సంవత్సరం ఇన్కమ్ ఎంత తెలుసా? 1,50,000. ఏం మాట్లాడుతున్నారా? వీడి పోతే ఇన్సూరెన్స్ అంతకన్నా ఎక్కువ. నేను వెళ్ళిపోతా. అమ్మాయిని చూడు. చిత్తూరు ముట్టుకున్నావు అంటూ నడ్డు పెడతాడు అన్న. మాసిపోతుంది. కూర్చో. అల్లుడు గారు బాగా కూలింగ్ పట్టుకున్నాడు. కూలింగ్ అంటే మన ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తెద్దామా? కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెద్దామా? బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. హలో, మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. ఏమే లెట్రిన్ లో ఫ్రిడ్జ్ ఉందంటే